మిరప పంట నాటిన దగ్గర నుంచి పంట పూర్తయ్యే వరకు కూడా ముగ్గురు శత్రువులు దాడి చేస్తూనే ఉంటారు. ఈ శత్రువుల బారి నుంచి పంటని రైతే కాపాడుకోవాలి. ఎందుకంటే పంట చేతికొస్తే అది రైతుని కాపాడుతుంది. ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది కాబట్టి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. ప్రస్తుతం మనం మిర్చి పంటకి సహాయం చేసే దశలో ఉన్నాం. ఈ సహాయం గురించి మరింత మాట్లాడుకోబోయే ముందు ప్రజెంట్ ఉన్న మిరప పంట యొక్క కండిషన్ గురించి మాట్లాడుకోవాలి. ప్రజెంట్ మిరప పంట ఏ కండిషన్లో ఉందో తెలిస్తేనే దానికి సహాయం ఎలా చేయాలో తెలుస్తుంది. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట 25 నుంచి 35 రోజుల దశలో ఉంది. మిర్చి తోటల్లో ఇప్పుడే కొద్దిగా కళ కనిపిస్తుంది. చెట్లలో పచ్చదనం, కొద్దిగా హైట్ పెరిగి చుట్టూ కూడా కొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ కొమ్మలకి 2 నుంచి 4 పువ్వులు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క చూస్తే 2 తెగుళ్ళు, 2 రోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ తెగుళ్ళ విషయానికి వస్తే ఆకుమచ్చ, ఆ తర్వాత కొమ్మ ఎండు తెగులు. ఇంకా బాగా గమనిస్తే అక్కడక్కడ పై ముడత, దగ్గరికి వెళ్ళి చూస్తే కింద ముడత కూడా కనిపిస్తుంది. ఇంకా పెరుగుదల కూడా అంతంత మాత్రమే ఉండి కొమ్మలు కూడా తక్కువగా వస్తున్నాయి. ఈ కొమ్మలకి పూత కూడా అంతంత మాత్రమే ఉంది. సో ఇలాగా మిర్చి పంట యొక్క ప్రజెంట్ కండిషన్ అయితే అర్థమైంది. సో ఇక్కడ మనం ఒక తెగుళ్ళ మందు, ఆ తర్వాత రసం పీల్చు పురుగుల నివారణకు ఒక పురుగు మందు, మంచి పెరుగుదల, దాని చుట్టూ కొమ్మలు, ఆ కొమ్మల నిండా పూత వచ్చి ఆ పూత రాలకుండా ఉండడానికి ఒక బయోస్టిమ్యులెంట్ కూడా స్ప్రే చేసి మిర్చి పంటకు మనమంతా సహాయం చేద్దాం. మిర్చి పంటలో ప్రతి వారం కూడా ఒక స్ప్రేయింగ్ ఇచ్చి మిర్చి పంటకు మనమంతా సహాయం అందిస్తాం. ఈ వారం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కాంబినేషన్ ఒకసారి స్ప్రే చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా సోది చెప్పి ల్యాగ్ చేయను. సమస్య ఏంటి, దానికి స్ప్రే చేసుకోవాల్సిన టెక్నికలు, ఈ టెక్నికల్తో మార్కెట్లో మంచి కంపెనీలు ఏమున్నాయి, ఎకరానికి ఎంత డోస్ స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి సింపుల్గా క్లోజ్ చేస్తాను. ఈ 30-35 రోజుల దశలో అక్కడక్కడ కొమ్మ ఎండు తెగులు, ఆ తర్వాత ఆకుమచ్చ తెగులు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 తెగుళ్లే కాకుండా అన్ని రకాల తెగుళ్ళు కంట్రోల్కి మెటిరామ్ 55% ప్లస్ పైరాక్లోస్ట్రోబిన్ 5% కలిపి తయారు చేసిన ఏ తెగుళ్ళ మందైనా స్ప్రే చేసుకోవచ్చు. అన్ని తెగుళ్ళ మీద ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ 2 టెక్నికల్స్ని కలిపి తయారు చేసిన మందుల విషయానికి వస్తే, ఒకటి BASF కంపెనీ వారి కాబ్రియో టాప్, రెండోది PI కంపెనీ వారి క్లచ్. ఈ 2 తెగుళ్ళ మందులు కూడా ఈ దశలో ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. ఇంకా డోస్ విషయానికి వస్తే కాబ్రియో టాప్ అయితే ఎకరానికి 600 గ్రాములు, క్లచ్ అయితే ఎకరానికి 300 గ్రాములు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పై ముడత, కింది ముడత, వీటికి కారణం రసం పీల్చు పురుగులు, త్రిప్స్, మైట్స్. వీటి కంట్రోల్కి 2 రకాల పురుగు మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 టెక్నికల్స్ని ఒకే మందులో కలిపి ధనుకా కంపెనీ వారు డిసైడ్ అనే పురుగు మందుని అయితే తయారు చేశారు. పై ముడతకి, కింద ముడతకి ఈ ఒక్క మందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. 2 ముడతలు కూడా కంట్రోల్కి వస్తాయి. డిసైడ్ మందులో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇథోఫెనాఫ్రాక్స్ 6%, డైఫిన్థురాన్ 25% అయితే ఉన్నాయి. ధనుకా కంపెనీ వారి ఈ డిసైడ్ పురుగు మందు ఎకరానికి 500 గ్రాములు స్ప్రే చేసుకుంటే పై ముడత, కింద ముడత 2 కూడా కంట్రోల్కి వస్తాయి. నెక్స్ట్ చెట్టు పెరుగుదల, అధికంగా కొమ్మలు, పూత గురించి మాట్లాడుకుందాం కదా. అమినో యాసిడ్ కాంబినేషన్లో తయారు చేసిన ఏదైనా ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ని అయితే వాడుకోండి. మిరప పంటలో మంచి పెరుగుదల, పూత, కాత బాగా కనిపిస్తుంది. మొక్కల్లో ప్రోటీన్ల తయారీకి ఈ అమినో యాసిడ్స్ చాలా అవసరం. మొక్క ప్రోటీన్ బాగా తయారు చేసుకుంటే మొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెరుగుదల, కొమ్మ, పూత కూడా బాగా వస్తుంది. అమినో యాసిడ్తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా కలిసి ఉంటే ఆ కాంబినేషన్ ఎక్సలెంట్. ఎగ్జాక్ట్గా ఇలాంటి కాంబినేషన్నే సింజెంటా కంపెనీ వారు క్వాంటిస్ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో అమినో యాసిడ్స్, అదేవిధంగా న్యూట్రియంట్స్ అయితే ఉన్నాయి. అమినో యాసిడ్స్ మొక్క పెరుగుదలకు, అధిక కొమ్మలకి, పూతకి పనికొస్తే, ఈ న్యూట్రియంట్స్ మొక్కలో పోషక లోపాలు లేకోకుండా పూత రాలకుండా కాపాడతాయి. సో అర్థమైంది కదా, ఈ టెక్నికల్స్తో, ఈ కాంబినేషన్తో ఉన్న ఏ కంపెనీ మందులైనా స్ప్రే చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి వారం ఏదో ఒక కాంబినేషన్ స్ప్రే చేస్తుంటాం కదా, ఈ వారం ఈ కాంబినేషన్ స్ప్రే చేసి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మార్కెట్లో ఉన్న బెస్ట్ టెక్నికల్తో తయారు చేసిన మందులు. వీటిని స్ప్రే చేసుకోవడంలో ఎటువంటి సందేహం లేదండి. చాలా ప్రాంతాల్లో ఇదివరకే ఈ కాంబినేషన్ స్ప్రే చేసి మంచి ఫలితాలు కూడా పొందారు. ఇలా మొత్తానికి వీడియో ఎండుకైతే వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.